మొదటి రోజు బతుకమ్మను అలంకరించేందుకు ముందు రోజే పూలను కోసుకువస్తారు. అవి వాడకుండా నీళ్లల్లో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. ఈ బతుకమ్మనే ఎంగిలి బతుకమ్మగా కొలుస్తూ తమలపాకులు, తులసి ఆకులను వాయినంగా ఇచ్చిపుచ్చుకుంటారు. రెండవ రోజు తంగేడు, గునుగు, బంతి, గడ్డి పూలను సేకరించి గౌరమ్మను పేర్చి సాయంత్రం వేళల్లో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నిమజ్జనం చేస్తారు. ప్రసాదంగా అటుకులను పంచుకుంటారు. ఇక మూడవ రోజు సీతమ్మ జడ, చామంతి, రామబాణం వంటి పూలతో ఆ బతుకమ్మను పేర్చి ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తూ బెల్లం, సత్తుపిండి, చక్కెర, పెసలు వాయినంగా ఇచ్చిపుచ్చుకుంటారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మగా గుమ్మడి, మందార పూలతో బతుకమ్మను పేర్చి నానబెట్టిన బియ్యం బెల్లంతో కలిపి వాయినంగా ఇచ్చుకుంటారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజున అలిగిన బతుకమ్మగా, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మగా, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మగా ఆ అమ్మవారిని భక్తులు కొలుచుకుంటారు. ఇక చివరిగా తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఆడపడుచులంతా చేరి ఉత్సాహంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో ఆ తల్లిని మురిపించి నిమజ్జనాన్ని చేస్తారు. ఆనాటితో ఆ పండుగ ముగుస్తుంది. పరస్పర ఆత్మీయత, మాటలకందని సృజనాత్మకత ప్రతిబింబించే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఆడపడుచుల ఆనందాలన్నీ కూడా అంబరాన్నంటే విధంగా ఆడిపాడే ఈ 9 రోజుల పర్వదినం సాంస్కృతిక సంబంధమే ఈ బతుకమ్మ పండుగ.